డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు. సినిమా వేదికలో సినిమా వాళ్ళ అందరి అభిప్రాయం కాదు, అది మీ పర్సనల్ పొలిటికల్ డిస్ప్యూట్. మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్తో ఏదో విభేదాలు ఉన్నాయి, వీ రెస్పెక్ట్ దట్. ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళు కదా, తప్పేమీ లేదు. సో పృథ్వీ ఎందుకు వైసీపీతో విభేదాలు ఉన్నాయని అడిగే హక్కు మీకు నాకు లేదు, అది ఆయన పర్సనల్ ఇష్యూ. ఆయన వైసీపీతో ఫ్రెండ్లీగా ఉంటాడా, హోస్టైల్గా ఉంటాడా, ఇట్ ఈస్ హిజ్ చాయిస్. అది ఆయనకు వైసీపీకి సమస్య, మన సమస్య కాదు. కానీ ఒక సినిమా వేదికలో అదొక న్యూట్రల్ వేదిక, అదేమి వైసీపీ వ్యతిరేక వేదిక కాదు. ఈవెన్ వైసీపీకి వ్యతిరేకంగా రాజకీయాలు చేసే పవన్ కళ్యాణ్ కానీ, బాలకృష్ణ కానీ ప్రత్యక్షంగా వైసీపీ వ్యతిరేక రాజకీయాలు చేస్తున్నారు కదా, వాళ్ళే తమ సినిమా వేదికల రిలీజ్ సందర్భంగా పొలిటికల్ స్టేట్మెంట్లు ఇస్తున్నారా? వాళ్ళు ఇవ్వడం లేదు కదా. ఎందుకంటే సినిమా అందరూ చూడాలి అని కోరుకున్నప్పుడు ఒక రాజకీయ పార్టీకి ఉద్దేశించి మాట్లాడకూడదు. అయితే మేము సినిమా వాళ్ళ మాకు వెటకారం అలవాటు, మీకు వెటకారం అలవాటు, సమాజానికి బాయ్కాట్ అనడం కూడా అలవాటు అయిపోయింది. సో పృథ్వీకి వెటకారం అలవాటు అయితే సమాజానికి బాయ్కాట్ అనడం అలవాటు అయిపోయింది, ఏం చేయగలము? సో అందువల్ల వెటకారము వ్యంగ్యము కూడా వేదికను బట్టి సందర్భాన్ని బట్టి ఉండాలి. వెటకారంగా నువ్వు ఒక శుభ ఫంక్షన్ అవుతుంది, అలా పోయి వెటకారంగా మంగంగా మాట్లాడినావు అనుకోండి, ఎలా ఉంటుంది? అది ఒక శుభ ఫంక్షన్ అయినప్పుడు, శుభంతో కూడిన ఫంక్షన్ అయినప్పుడు నువ్వు వెటకారం మాట్లాడద్దు కదా. వివాదాస్పదమైన రాజకీయ అంశాల్ని సినిమా వేదిక మీద తీసుకురావడం ఎందుకు? అయిపోయిన తర్వాత మళ్ళీ సారీ చెప్పడం ఎందుకు? సారీ చెప్తే సమస్య పరిష్కారం అవుతుందా? ఇప్పుడు మీరు బాయ్కాట్ లైలా చెప్పకండి, వెల్కమ్ లైలా చెప్పండి అంటే పృథ్వీ బాయ్కాట్ అన్నారు, బాయ్కాట్ వెల్కమ్ అంటే వెల్కమ్, జనానికి వేరే పని ఏమి ఉండదా? సో అందువల్ల సినిమా వాళ్ళైనా ఎవరైనా ఒక వ్యాఖ్య చేసే ముందే, ఇది చాలా సందర్భాల్లో మనం ఒక పొరపాటున ఒక వ్యాఖ్య చేసి తర్వాత దాని డ్యామేజ్ నీ చేతిలో ఉండదు, కంట్రోల్ చేయలేవు. ఎందుకంటే పబ్లిక్ డొమైన్లో ఒక మాట అనడం వరకే నీ చేతిలో ఉంటుంది, అన్న తర్వాత దాన్ని ఎవరు ఆపగలుగుతారు? ఇలాంటి అనేక వివాదాలు ఉన్నాయి కదా. మనకు ఒక మాట అన్న తర్వాత అది పెద్ద వివాదమై తర్వాత నేను అభిమానుల క్షమాపణ చెప్తున్నా అన్నా కూడా ఆ వివాదం చచ్చిపోదు కదా. సో అందువల్ల సినిమా వాళ్ళకైనా ఎవరికైనా ఇది ఒక లెసన్ ఏంటంటే, పొలిటీషియన్స్ కెన్ గెట్ అలాంగ్, వాళ్ళకి నడుస్తుంది, వాళ్ళు ఏదైనా మాట్లాడతారు, వాళ్ళు రేపు తెల్లారిపోతే వాళ్ళు మర్చిపోతారు, ప్రజలు మర్చిపోతారు. బట్ సినిమా అనేది ఎమోషన్తో కూడుకున్నది, ఎప్పుడు కూడా నీ చేతిలో ఉండగానే నువ్వు జాగ్రత్త పడాలి. నీ నోరు జారినా, చేయి జారినా మళ్ళీ దాన్ని కాపాడుకోవడంత సులభం కాదు.